నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మోదీ ఈ మాటే ఓ ప్రభంజనం. మాటలకే మాటలు నేర్పే నాయకుడు మోడీ. భారత ప్రధానిగా 70వ స్వాతంత్ర దినోత్సవాన ఎర్రకోటపై యావత్ జాతిని ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగం ఒకంత ఆశ్చర్యానికి, ఒకంత అసహనానికి గురిచేసింది. మొత్తంగా గత ప్రధానులెవ్వరికీ సాధ్యం కాంది ఈసారి మోడీ మాటల్లో స్పష్టంగా వినిపించింది. మోడీ ప్రసంగం శైలిలో విస్పష్టంగా కనిపించింది. आज हम जो आजादी की सांस ले रहे हैं उसके पीछे लक्षावधि महापुरुषों का बलिदान है, त्याग और तपस्या की गाथा है. 70వ స్వాతంత్ర దినోత్సవ వేళ ఎర్రకోటపై యావత్ జాతిని ఉద్దేశించి మోడీ చేసిన సుదీర్ఘ ప్రసంగంపై ఎన్నో రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రసంగం కొందరిని ఆకట్టుకుంది, మరికొందరిని ఆశ్చర్యానికి గురిచేసింది, ఇంకొందరిని అసహనానికి గురిచేసింది, కొందరికి ఉత్సాహం ఇచ్చింది, మరికొందరిని ఉస్సూరనిపించింది. ఇలా ఇన్ని రకాలుగా సాగిన మోడీ ప్రసంగమే ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. सामर्थ्य की शक्ति तो लेकर के चलते हैं तो समस्याओं से समाधान के रास्ते भी मिल जाते हैं. और इसलिए भाइयों बहनों, भारत के पास अगर लाखों समस्याएं हैं तो 125 करोड़ मस्तिष्क भी हैं जो समस्याओं का समाधान करने का सामर्थ्य रखती है. సరిగ్గా 2 ఏళ్ల కిందట భారత ప్రధానిగా ఎర్రకోటపై తొలిసారి పతాకావిష్కరణ చేసిన మోడీ ఆపై చేసిన ప్రసంగం యావత్ జాతిలో నవోత్తేజాన్ని నింపింది. అప్పటి వరకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల మధ్య మసకమసగ్గా కనిపిస్తూ ప్రధానులు చేసే ఉపన్యాస సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ మోడీ చేసిన ప్రసంగం ప్రతి భారతీయుణ్ణి ఉత్తేజపరిచింది. ఆ ప్రసంగంలో మోడీ తన భవిష్యత్ ప్రణాళికను వివరించటం ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యాన్ని, అంతులేని భరోసాను నింపింది. ప్రధానిగా మోడీ ప్రభుత్వంగా ఎన్డీఏ రాబోయే కాలంలో అమలు చేయబోయే బృహత్ ప్రణాళికలను, అనుసరించబోయే వ్యూహాలను, అడుగులయ్యబోయే మార్గాలను సవివరంగా చెప్పుకొచ్చారు మోడీ. नई सोच के साथ, नई दिशा के साथ, नए विश्वास के साथ एक नए इंस्टीट्यूशन को हम निर्माण करेंगे और बहुत ही जल्द योजना आयोग की जगह पर ये नई इंस्टीट्यूट काम करे, उस दिशा में हम आगे बढ़ने वाले हैं. ప్రతి ఏటా తన ప్రసంగంలో భవిష్యత్ ప్రణాళికల్ని ఆవిష్కరిస్తూ వచ్చిన మోడీ ఈసారి మాత్రం భిన్నమైన మార్గంలో అడుగులేశారు. 2.5 ఏళ్లలో తమ పాలనా క్రమంలో సాధించిన విజయాలను ఏకరువు పెట్టడంతో పాటు అందించిన సంక్షేమ పథకాల గురించి చెప్పుకొచ్చారు. ద్రవ్యోల్బణాన్ని కిందికి దించామని, అసాధ్యాల్ని సుసాధ్యం చేశామని చెప్పుకొచ్చారు. 2.5 ఏళ్లలో ఆసుపత్రులు, రైల్వేలు, పన్నులు, అన్ని రకాల వ్యవస్థల్లో జరిగిన ఆధునికీకరణ గురించి ప్రస్తావించారు. जब किसी बड़े अस्पताल में जाना हो तो कितने दिनों तक इंतजार करना पड़ता था. आज उन सारी व्यवस्थाओं को हम बदल पाए हैं. ऑनलाइन रजिस्ट्रेशन होता है, ऑनलाइन डॉक्टर की अपॉइंटमेंट मिलती है, तय समय पर पेशेंट आए तो उसका काम शुरू हो जाता है. इतना ही नहीं, उसके सारे मेडिकल रिकॉर्ड भी उसको ऑनलाइन उपलब्ध होते हैं. 2013లో 13% దాటి భయపెట్టిన ద్రవ్యోల్బణాన్ని కిందికి తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని చెప్పుకొచ్చారు. కరువు నెలకొన్న పరిస్థితుల్లోనూ ద్రవ్యోల్బణాన్ని 4% మించనివ్వలేదన్న మోడీ ప్రజలు మాత్రం తమపై భారీ అంచనాలు పెట్టుకున్నారని, సాధ్యమైనంతగా వాటిని చేరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతల కష్టానికి సలాం చేసిన మోడీ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. గడిచిన 2 ఏళ్లలో పెరిగిన సాగును గుర్తు చేయడంతో పాటు అన్నదాతల ఎరువుల కష్టాలను తీర్చడంతో తమ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు. దేశంలో పేరుకుపోయిన అవినీతిని అరికట్టడంలో ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. అవినీతిని అంతం చేసి కేంద్ర ఖజానాకు లాభాలు చేకూర్చడంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజల వరకు చేరేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. कभी कभी वो पुलिस से ज्यादा इनकम टैक्स वालों से परेशान हुआ करता है. ये स्थिति मुझे बदलनी है और मैं लगा हूं, बदल के रहूंगा. लेकिन एक समय था जब सामान्य ईमानदार नागरिक अपना इनकम टैक्स में पैसा देता था और बेचारा केयरफुली ₹2 ज्यादा ही दे देता था. उसको लगता था भाई पीछे से कोई तकलीफ ना हो.
जो आज मुझे टीवी पर सुनते होंगे, उनको भी यह बात ध्यान में आती होगी, हाँ भाई मेरा रिफंड तो सीधा सीधा मैंने कोई एप्लीकेशन नहीं किया, आ गया था। तो ये उत्तरदायी और जवाबदेही इन सारे जो प्रयास होते हैं उसका परिणाम है। ఇటీవల నెగ్గిన జీఎస్టీ బిల్లు గురించి ప్రస్తావిస్తూ ఈ విధానంతో భారత్ ఏకీకృత దిశగా అడుగులేస్తుందన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదం వినిపించిన మోడీ అన్ని అంశాల్లోనూ ఏకీకృత విధానాల్ని ప్రవేశపెట్టడం ద్వారా భారత్ పవర్ దగ్గర నుంచి వస్తు సేవల వరకు సామాన్యుడికి అందుబాటులోనికి తెస్తున్నామన్నారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ గ్రిడ్ల వంటివి సామాన్యుడిపై అదనపు భారాన్ని తగ్గిస్తాయన్నారు మోడీ. ఇక దశాబ్దాలుగా అఖండ భారతాన్ని పట్టి పీడిస్తున్న కాశ్మీర్ అంశంపై మోడీ విభిన్నంగా స్పందించారు. ఇప్పటి వరకు ప్రధానులంతా కాశ్మీర్ మనదే అంటూ డిఫెన్స్ ఆడుతూ వచ్చేవారు. కానీ మోడీ మాత్రం మొదటిసారి కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్దే తప్పని విమర్శలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రనీతిని దునిమాడారు. అక్కడి పాలకులు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ నెత్తుటి మేధాన్ని సృష్టిస్తున్నారని పాక్ దురాగతాల్ని కడిగి పారేశారు. मानवता की प्रेरणा से पले बड़े लोग कैसे होते हैं और आतंकवाद को पुरस्कार देने वाले लोग कैसे होते हैं, मैं विश्व के सामने दो चित्र रखना चाहता हूं, दो घटनाएं उनके सामने रखना चाहता हूं और मैं विश्व को कहता हूं, मानवता में विश्वास करने वाले लोगों को कहता हूं कि जरा तराजू से तोल के देखिए। वो एक घटना जब पेशावर में आतंकवादियों ने निर्दोष बच्चों को स्कूल में मौत के घाट उतार दिया। घटना पेशावर में हुई थी, घटना आतंकवादी थी, निर्दोष बालकों का रक्त बहाया गया था, ज्ञान के मंदिर को रक्त रंजित कर दिया था, निर्दोष बच्चों को मार दिया गया था। यह हिंदुस्तान, संसद की आंखों में आंसू थे, भारत की हर स्कूल रो रही थी, भारत का हर बच्चा पेशावर के बच्चों की मौत से सदमा अनुभव कर रहा था, उसकी आंखों से आंसू सूखते नहीं थे। आतंकवाद से मरने वाला पेशावर का बच्चा भी हमें दर्द देता था, दुख देता था। यह है हमारी मानवता से पली बड़ी संस्कृति की प्रेरणा, यही है हमारी मानवता। लेकिन और तरफ देख लीजिए कि जब आतंकवादियों को ग्लोरीफाई करने का काम हो रहा है, जहां आतंकवादी घटना में निर्दोष लोग मारे जाएं तो जश्न मनाए जाते हैं। ये कैसा आतंकवाद से प्रेरित जीवन है, कैसे आतंकवाद से प्रेरित सरकारों की रचनाएं हैं, ये दो भेद दुनिया भली भांति समझ लेगी, इतना मेरे लिए काफी है। ఇన్నేళ్లుగా కాశ్మీర్ విషయంలో అనుసరించిన విధానాలకు భిన్నంగా మోడీ రియాక్ట్ అయ్యారు. పాక్ దుర్మార్గాలపై బలమైన ఆయుధంగా బలూచిస్తాన్ను ప్రయోగించారు. 1948 నుంచి అక్కడ జరుగుతున్న స్వతంత్ర పోరాటాల గురించి ప్రస్తావించిన మోడీ ఆజాద్ కాశ్మీర్లో ప్రజా హక్కుల భంగానికి మూల కారణం పాకిస్తానే అని ఎదురుదాడికి దిగారు. గడిచిన 38 రోజులుగా కాశ్మీర్లో జరుగుతున్న అల్లర్లకు అసలు కారణం పాకిస్తాన్ దుష్టబుద్ధి అని దునుమాడారు. మొత్తంగా మోడీ మాటల్లో వినిపించిన కాశ్మీర్ అంటే మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్తో పాటు పాక్ ఆధీనంలో ఉన్న ఆజాద్ కాశ్మీర్ అన్న అర్థం కూడా స్పష్టంగా ధ్వనించింది. ఇన్నాళ్లు సహనబాటలో అడుగులేస్తున్న భారత్ ఇకపై ఉపేక్షించేది లేదన్న గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది. పొరుగునే ఉంటూ భారత్ మీద కక్ష కట్టిన పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నట్లుగా మోడీ ప్రసంగం సాగింది.